Hello everyone. Welcome to my channel MNT Kids Videos. ఒక ఊరిలో అందమైన చెరువు ఉండేది. ఆ చెరువు చుట్టూ పచ్చని చెట్లు, పూలు, పక్షులు చాలా ఉండేవి. ఆ చెరువులో రాము అనే బాతు, సోము అనే ఇంకో బాతు, ఇంకా చిట్టి అనే కప్ప జీవించేవారు. వీరి మధ్య మంచి స్నేహం ఉండేది. రోజూ కలిసి తేలుతూ, నవ్వుతూ, గాల్లోకి ఎగిరే ప్రయత్నాలు చేస్తూ ఆడుకునేవాళ్లు. ఒక వేసవి కాలం వచ్చింది. చుట్టూ ఎండలు మండిపోతున్నాయి. చెరువు నీళ్లు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. చిన్న జలపాతం కూడా ఎండిపోయింది. చివరికి చెరువులో చుక్క నీరు కూడా మిగలలేదు. బాతులు చాలా తికమక పడ్డాయి. ఒకరోజు రాము అన్నాడు, సోము, ఇక్కడ ఉన్నామంటే ప్రాణాలకు ముప్పే. మనం ఎక్కడైనా నీరు ఉన్న చోటుకి ఎగిరిపోవాలి. సోము అంగీకరించాడు, బాగుంది. కాని మన స్నేహితురాలు చిట్టిని ఎలా తీసుకెళ్తాం? ఆమెకు రెక్కలు లేవు కదా. తరువాత ముగ్గురూ కలిసి ఆలోచించారు. అప్పుడే రాము, ఓహో, నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. మన ఇద్దరం పొడవాటి కర్ర ఒకటి పట్టుకుందాం. చిట్టి ఆ కర్రను బలంగా పట్టుకుంటే మనం గాల్లో ఎగిరి ఆమెను కూడా తీసుకెళ్లవచ్చు. చిట్టి ఆనందంతో ఊగిపోతూ అంగీకరించింది. ఓహో, ఈ ఆలోచన ఎంత బాగుంది. మీరే నిజమైన స్నేహితులు. కర్రను సిద్ధం చేసి రాము, సోము రెండు అంచులా పట్టుకున్నారు. మధ్యలో చిట్టి బలంగా పట్టుకుంది. ఒకే ఒక్క షరతు, చిట్టి నోరు అటు ఇటు తీయకూడదు, మాట్లాడకూడదు. మాట్లాడితే నోరు వదిలి కింద పడిపోతావు. ఆ ముగ్గురూ గాల్లోకి ఎగిరారు. చెట్లు, పర్వతాలు, పక్షులు అన్నీ కిందకి కనిపిస్తున్నాయి. పైన చిట్టి చాలా ఆనందంగా ఉంది. కాని కర్ర పట్టుకుని ఉండటం కష్టంగా ఉంది. అలాగే తనను గాలిలో ఎగురుతున్నటం చూసి కింద కొన్ని పక్షులు ఆశ్చర్యంతో, ఇదేం మాయా? ఓ కప్ప గాల్లో ఎగురుతుందే అంటూ అరవటం మొదలుపెట్టాయి. ఈ మాటలు విన్న చిట్టికి బలమైన గర్వం వచ్చింది. ఇది నా ఐడియా అని వాళ్లకి చెప్పాలంటే ఎంత బాగుండేది అనుకుంది. ఆగలేక చిట్టి, ఈ ఆలోచన నా అని చెప్పేలోపే కిందకి పడిపోయింది. బాతులు దిగులు పడ్డారు. వెంటనే కిందకి వాలిపోగా చిట్టి ముళ్ళ పొదలో కూలిపోయింది. చిన్న గాయం అయిందిగాని ప్రాణాలే పోయేవి. ఆమె బాధతో చెప్పింది, నేను కొంచెం ఓపిక చూపించి ఉంటే నా ప్రాణాలు, ప్రయాణమూ రెండూ బాగుండేవి. రాము, సోము ప్రేమగా ఆమెను నీరు ఉన్న మరో చెరువుకి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు స్నేహితులు స్నేహంగా జీవించసాగారు. నీతి: సమయానుసారం నిశ్శబ్దం కూడా గొప్ప తెలివి. మాట అనేది స్థలానుసారం, కాలానుసారం చెప్పాలి. అప్పుడప్పుడు నోరు మూసుకోవడం మనకు ప్రమాదాలను తప్పిస్తుంది.